భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శక్తిపీఠాలలో ఒకటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉనా జిల్లాలో ఉన్న చింతపూర్ణీదేవి శక్తిపీఠం. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి శరీరం విభజించబడినప్పుడు ఆమె శిరస్సు లేదా తలభాగం ఈ ప్రాంతంలో పడినట్లు చెబుతారు. అందువల్ల ఈ పవిత్ర స్థలం చింతపూర్ణి శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. చింతపూర్ణీదేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని అందమైన కొండల మధ్య ఉంది. ఇక్కడ అమ్మవారిని చింతలను తొలగించే తల్లిగా భక్తులు భావిస్తారు. అందుకే ఈ ఆలయానికి చింతపూర్ణి అనే పేరు వచ్చింది. చింతపూర్ణీదేవిని భక్తితో ప్రార్థిస్తే జీవితంలోని చింతలు మరియు కష్టాలు తొలగిపోతాయని, భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. చింతపూర్ణీదేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ పర్వత శ్రేణుల మధ్య ఉన్న ఒక పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి సంబంధించిన విశేషం ఏమిటంటే, ఇక్కడికి వచ్చే భక్తులు తమ కష్టాలు మరియు చింతలను అమ్మవారికి సమర్పించి ఆమె కృపను కోరుకుంటారు. ప్రతి సంవత్సరం నవరాత్రి సమయంలో ఈ ఆలయంలో మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో వేలాది మంది భక్తులు దేవిని దర్శించడానికి ఇక్కడికి వస్తారు. చింతపూర్ణీదేవిని భక్తితో ప్రార్థిస్తే మనసులో ఉన్న భయాలు తొలగిపోతాయని, జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ విధంగా చింతపూర్ణీదేవి శక్తిపీఠం భక్తుల చింతలను తొలగించే దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇదే హిమాచల్ ప్రదేశ్లోని చింతపూర్ణీదేవి శక్తిపీఠం మహిమ. మరిన్ని శక్తిపీఠాల విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై మాతాదీ.